కుకింగ్ అంటే మీకు ఇంట్రెస్టా? అయితే మీ ఇంట్రెస్ట్కి మా ఫార్ములాస్ని యాడ్ చేయాలంటే పక్కనున్న సబ్స్క్రైబ్ నొక్కేసి గంట కొట్టేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే, ఈసారి రాఖీ పండగకి బయట స్వీట్ షాప్స్లో దొరికే పాలకోవా లేదా దూద్ పేడా స్వీట్ని అచ్చం అదే టేస్ట్ వచ్చేలా ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. అందుకని ఈరోజు మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేస్తూ తక్కువ టైంలోనే ఈ పాలకోవా స్వీట్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అందులోనే 1 కప్పు పాలని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ అందులోనే 3 కప్పుల మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్ పౌడర్ మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్గా ఉంటుందండి. ఇక్కడ నేను ఎవ్రీడే మిల్క్ పౌడర్ని వాడుతున్నాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వాడుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం యాడ్ చేసుకున్న మిల్క్ పౌడర్ ఉండలేమీ కట్టకుండా ఇలా నాన్ స్టాప్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అందులోని 1/2 కప్పు పౌడర్ షుగర్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. చివరి వరకు కూడా స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ మొత్తాన్ని చేస్తూ ఉండాలండి. హై ఫ్లేమ్లో పెడితే కనుక పాలు తొందరగా ఎవాపరేట్ అయిపోయి గట్టిగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లో ఫ్లేమ్లోనే మనం ఈ ప్రాసెస్ మొత్తాన్ని చేసుకుంటూ రావాలి. ఇలాగే ఒక 15 నుండి 20 నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్లోనే పెట్టి నాన్ స్టాప్గా మిక్స్ చేస్తూ ఉండాలి. ఉండలేమీ కట్టకుండా మనం కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉంటే కాసేపటికి అది ఇలా దగ్గర పడుతుందండి. ఇప్పుడు అంటే అది ఇలా ప్యాన్కి సపరేట్ అవుతుంది చూసారా. ఈ టైంలో మనం 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చివరగా ఇంకొక 5 నిమిషాల పాటు అదే లో ఫ్లేమ్లో పెట్టి నాన్ స్టాప్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. అది ఇలా పూర్తిగా ప్యాన్కి సపరేట్ అవుతున్న టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అది టోటల్గా చల్లారక ముందే అంటే కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని కొద్దిగా తీసుకుంటూ బాల్స్ లాగా చేసుకోవాలి. నీట్గా ఇలా బాల్స్ లాగా చేసిన తర్వాత లైట్గా వేలుతో ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత పైన ఇలా డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలకోవా స్వీట్ రెడీ అయినట్టే. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇంతే అండి, చాలా సింపుల్గా అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తూ మనం ఇంట్లోనే పాలకోవా స్వీట్ని ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ఇంట్లోనే పాలకోవా స్వీట్ని ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0.